స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాలం మిమ్మల్ని ప్రార్థించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు ఇచ్చిన అవకాశమును బట్టి స్తోత్రాలు, ఇచ్చిన విజ్ఞాపనను బట్టి స్తోత్రాలు. తండ్రి, మా యొక్క ఈసీవై టీంని బట్టి, యవనస్తులను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. టీం అంతా కలిసి ప్రతి ఆదివారం సువార్త చేచుండు. అందుకు కావలసిన యవనస్తులను టీం ద్వారా ప్రేరేపించబడింది. అనేక మంది యవనస్తులను వచ్చేలాగున్న కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈనాడు బీదలకు అనగా ఆర్థికపరమైన పేదరికమే కాక ఆధ్యాత్మికంగా పేదరికంలో ఉన్నవారు అనేక మంది కూడా ఉండవచ్చు తండ్రి ప్రభ. ఈనాడు అనేకులు ఆర్థికంగా ధనవంతులుగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా దరిద్రతలో ఉన్నారు. అవును తండ్రి, ఎక్కడ సువార్త లేదో అక్కడ ఆధ్యాత్మిక దరిద్రత తాండవిస్తుంది తండ్రి. నీ వాక్యం సెలవిస్తుంది నాయన, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అని. కనుక అంత్యదినములలో సువార్త ప్రకటించడం ఎంతో అవసరం తండ్రి. కనుక యవనస్తులను ప్రేరేపించండి తండ్రి. అలాగే హాస్పిటల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే నాకు ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఈ వ్యాధి నయం కావటం లేదు, నేను చాలా డబ్బులు పోసాను అని బాధపడుతున్నారు, నిరుత్సాహపడుతున్నారు, అటు వారికి యేసు రక్షకుడు, విమోచకుడు, స్వస్థత ఇచ్చేవాడు ఉన్నాడని తెలుసుకునే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాము. అలాగే యాక్సిడెంట్ల ద్వారా తండ్రి ప్రభా తమ అవయవాలను కోల్పోయి నాయన నిరుత్సాహంలోకి వెళ్ళిపోయి వేదనతో ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. అటు వారి మీద మీ దృష్టి ఉంచండి. వింత వింత రోగాలు, వైద్యానికి కూడా అంతుబట్టని వ్యాధులను వస్తున్న ఈ లోకంలో తండ్రి ప్రభా మేము జీవిస్తున్నాం తండ్రి. కనికరించండి, కృప చూపించండి. దుష్టుడైన అపవాది తండ్రి ప్రభా అయా ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తున్నాడు. అటు అపవాదికి చిక్కకుండా తండ్రి ప్రభ వాడి కబంధ హస్తాల నుండి తప్పించండి. ఈ టీంని అందరినీ ఆశీర్వదించండి, దీవించండి, అంచెలంచెలుగా ఎదిగింప చేయమని ప్రార్థిస్తున్నాం, మనం చేసుకుంటున్నాం తండ్రి. ఎవరు నశించిపోవడం మీకు ఇష్టం లేదు నాయన. సువార్త పట్ల ఆసక్తి కలిగి అనారోగ్యంగా ఉండి హాస్పిటల్లో తండ్రి ప్రభ హాస్పిటల్ పాలైన వారి కొరకు నాయన ప్రార్థించే టీమ్గా తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ఈ లోకంలో తండ్రి ప్రభ జీవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి ఎవరు కూడా తండ్రి ప్రభ నీ వాక్యంకి విరుద్ధంగా జీవించకుండా నాయన ప్రభ నీ కృపలో పాలు పంపులు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రార్థన నీ సన్నిధానానికి చేరిందని నమ్మచ్చు. మా రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరట అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సృష్టికర్తమైన గొప్ప దేవ, నీ ఘనమైన పాదములకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుడు అయిన దేవాటి దేవుడి ప్రభా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఉదయకాలం ప్రభా విజ్ఞాపన ప్రేయర్లకు మేము వచ్చి ఉంటుండగా ప్రభా మా ప్రార్థన ఆలకించేవాడా నీ పాదాలకు వందనాలు తండ్రి. టీంలో చేరి ప్రేయర్ చేసుకొని మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీ పాదాలకు స్తుతులు, స్తోత్రములు ప్రభా. నైనా ఎంతమంది అయితే వెలుగుంచోలేక నశించిపోయినారు, మీరైతే మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందులకై నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నమ్మదగిన దేవుడు, స్తుతులకు పాత్రుడు, సింహాసనాసీనుడు అయిన గొప్ప తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడా నీకు వందనాలు తండ్రి. జ్ఞాపకం చేసుకుంటున్నాం మన తండ్రి ఎలక్షన్స్ నాయన రేపు 4వ తేదీన ప్రభా. మన తండ్రి అయా మరి ఎన్నికలు అయి ఉంటుండగా ప్రభా నా తండ్రి రేపు 4వ తేదీ రిజల్ట్స్ వస్తాయి ప్రభా. మరి నైనా ఏ రీతిగా మీరు ప్రభుత్వాల్ని నైనా సిద్ధపాటు చేసి ఉన్నారో ప్రభా, మీ ఏర్పాటు మీ చిత్తం ఎలా ఉన్నదో మాకైతే తెలీదు. సమస్తముని ఎరిగి కనుక నా తండ్రి క్రైస్తవులకి ఎటువంటి ఆటంకాలు నైనా లేకుండా ఉండాలని మేము అనుకుంటున్నాం ప్రభా. అయా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అన్నాడు చరిత్రలో, బైబిల్ చరిత్రలో ఎంతో మంది రాజుల్ని నైనా బలాఢ్యుల్ని హతం చేసినటువంటి గొప్ప దేవుడు ప్రభా. నాయన తండ్రి నీ బిడ్డలకి సహాయం చేస్తూ వస్తున్నారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఎస్తేరు కూడా ప్రభా తన ఉపవాసం ఉండి తన జనాంగాన్ని అంతటినీ కాపాడుకున్నది నాయన. ఇటువంటి చరిత్రలో ఎన్నో ఉన్నాయి కనుక నా తండ్రి క్రైస్తవులంగా మేము నా తండ్రి నీ దగ్గర
జారుతూ ఉంటుండగా, ప్రార్థన చేస్తూ ఉంటుండగా మాకు అనుకూలమైన పార్టీని నాయన మీరు అనుగ్రహించమని నీ చేతులకు అప్పగిస్తున్నాను. సరైనటువంటి పరిపాలన చేయుటకు నీ బిడ్డలకి నాయన మీరు సహాయం చేయండి. నాయన మరి ప్రజలు రాజ్యం మీద రాజ్యం, ప్రజల మీద ప్రజలు కొట్టుకోకుండా ప్రభా నాయన అనవసరంగా నా తండ్రి ఎటువంటి నా ప్రభా మరి పెట్టుకోకుండా ప్రభా ప్రతి ఒక్కరిని శాంతపరచమని నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. నాయన అడిగేవారు మేము సహాయం చేసే దేవాతి దేవుడు నీవు తప్ప నాయన నీ ప్రియ బిడ్డలకు నాయన ఎటువంటి ఆటంకాలు దేవుని స్తుతించడానికి, సువార్త చేయటానికి, ఆయన దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా నాయన మంచి పరిపాలన మీరు బిడ్డలను మీరు ఏర్పాటు చేయమని నాయన నీ చేతులకు మేము అప్పగించుకుంటూ ఉదయకాలం మా దీన ప్రార్థన నాయన నీ సన్నిధికి చేరబడే భాగ్యం అనుగ్రహిస్తారని మీ చేతులకు సమస్తం అప్పగించుకుంటూ నజరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తోత్రం చెల్లించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మా పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభువా మీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. పాపముల చేత అపరాధాల చేత చనిపోయి నరకానికి తగిన మమ్మల్ని రక్షించే నిమిత్తం ఆ మహామహిమీడి యేసుక్రీస్తు నామమున నరుడుగా ఈ భూలోకానికి వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఆ పిడిచించిన రక్తం ద్వారా మీరు మాకు అనుగ్రహించిన పాప క్షమాపణ, రక్షణ భాగ్యాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ప్రభువా ఈ సందర్భంలో మీ కుమార్తె మరిమని బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఆమె ముస్లిం కమ్యూనిటీ నుండి నిజ రక్షకుడు ఎందు విశ్వాసం ఉంచి మహాభాగ్యం అనుగ్రహించిన స్తోత్రాలు. ఆమె తల్లిదండ్రులు కూడా వృద్ధాప్యంలో ఈ మరి మీ ఎందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది బాప్తిస్మలో కూడా సాక్షించడానికి ముందుకు వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ రీతిగా ప్రభా అనేకులు మీద విశ్వాసం ఉంచి రక్షణ పొందాలని మీ మహా గొప్ప సంకల్పమైనందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అవును, ఎవరు కూడా నశించి నరకానికి పోవటం మీకు ఇష్టం లేదు. దేవా సహాయం చేయండి, కనికరం చూపించండి. ప్రత్యేకంగా ప్రభా మరి ఈ యొక్క సహవాసం ద్వారా మీరు జరిగిస్తున్న స్వార్థ పరిచయం బట్టి స్తోత్రాలు. అనేక ఆత్మల రక్షణ కొరకు, ఆత్మల క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు వాడుకొని మీ నామం కనపరచుకోండి. మీ దీవెనతో నింపము. మమ్మల్ని మేముగా మీ కృపాస్థలకు అప్పగించుకొంచు మీ దీవెనలు కోరుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్మ్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్.